Sixth question. The traffic lights at 3 different road crossing change after every 48 seconds, 72 seconds, 188 seconds respectively. చూడండి, ఒక ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయంట, అలాంటివి 3 ఉన్నాయంట. ఆ లైట్స్ ఉన్నాయి. ఒకటేమో 48 సెకండ్స్కి చేంజ్ అయ్యిద్దంట, ఒకటి 72 సెకండ్స్కి ఆ లైట్స్ అనేవి చేంజ్ అవుతాయి, ఇంకొకటేమో 108 సెకండ్స్కి చేంజ్ అవుతాయి. ఇవి ఫస్ట్ ఎప్పుడు కలుసుకున్నాయంట? 7 AM ఒకేసారి చేంజ్ అయినాయి. మళ్ళీ ఎప్పుడు అవి చేంజ్ అవుతాయి అని అడిగారు. ఓకే, ఇప్పుడు వాటిని స్టెప్ ప్రాబ్లంలో రాసుకుందాం. ఓకే, ఫస్ట్ ట్రాఫిక్ లైట్ can change number of seconds. ఎంత? 48. Second light can change number of seconds. అంతా 70 seconds. Third light can change number of seconds. ఎన్ని? 108 seconds. చూడండి, ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? ఎల్సిఎం తీసుకోవాలి. దే విల్ చేంజ్ సైమల్టేనియస్లీ అంటే అవి మళ్ళీ ఎప్పుడు కలుస్తాయి? అగైన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. ఇచ్చినవి యాజ్ టీజ్గా రాసుకొని ఫస్ట్ ఈ 3 ఒకే టేబుల్లో పోతాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇది లాంగ్ డివిజన్ మెథడ్ అంటారు. ఈ 3 ఏ టేబుల్లో పోతాయి? 3 టేబుల్లో. 3 టేబుల్లో 48 16 టైమ్స్. 3 టేబుల్లో 70 ఎన్ని టైమ్స్? 72. ఓకే, 3 టేబుల్లో 72 24 టైమ్స్. 3 టేబుల్లో 108. చూడండి, 3 3s 9. ఇంకా ఇక్కడ 18 అంటే 18. 3 టేబుల్ 18 6 టైమ్స్ అంటే 36. చూడండి, మళ్ళీ ఈ 3 ఏ టేబుల్లో పోతాయో లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్లో 16 8 టైమ్స్. 2 టేబుల్ 24 12 టైమ్స్. 2 టేబుల్లో 36 18 టైమ్స్. మళ్ళీ అగైన్ ఈ 3 ఏ టేబుల్లో పోతాయో లేదా చెక్ చేసుకోవాలి. ఏ టేబుల్? 2 టేబుల్. 2 టేబుల్ 8 how many times? 4 times. 2 టేబుల్లో 12 6 times. 2 టేబుల్ 18 9 times. ఓకే, ఈ మొత్తం చెక్ చేద్దాం. ఈ 3 ఒకే టేబుల్లో పోతాయా? పోవు. అప్పుడు ఏం చెక్ చేయాలి? 2 పోతాయా లేదా చెక్ చేయాలి. 4 6 2 టేబుల్లో పోతాయి కదా, చెక్ చేద్దాం. 2 టేబుల్లో 4 2 times. 2 టేబుల్లో 6 3 times. 2 టేబుల్లో 9 ఉండిద్దా? ఉండదు. అప్పుడు ఏం చేయాలి? యాజ్ టీజ్గా అనేది రాసుకోవాలి. ఈ 3 ఒకే టేబుల్లో పోదు కాబట్టి 2 చెక్ చేసుకుందాం. 3 9 ఒకే టేబుల్లో పోతాయి అంటే 3 టేబుల్. 3 టేబుల్లో 2 వచ్చిద్దా? రాదు. అప్పుడు ఏం చేయాలి? మనం యాజ్ టీజ్గా సేమ్ అదే రాసుకోవాలి. 3 టేబుల్లో 3 1 time. 3 టేబుల్లో 9 3 times. ఇప్పుడు therefore ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. మొత్తాన్ని ఏం చేయాలి? ఇంటూ చేయాలి. 3 into 2 into 2 into 3 into 2. 1 రాసిన ఒకటే, రాయకపోయినాయి ఒకటే. ఎందుకు? ఇంటూ 1 చేస్తే సేమ్ అదే వస్తుంది కదా. 3 2s 6 6 2s
12, 12 2s are 24, 24 3s are 72, 72 into 2 into 3 6, 6 2s are 12, 6 7s are 42, 1 43. మొత్తం ఎంత వచ్చింది? 432 సెకండ్స్. దీన్ని మనం ఎలా మార్చుకోవాలి? మినిట్స్లో మార్చుకోవాలి. ఓకే, మనకేం తెలుసు విను, 1 మినిట్కి ఎన్ని సెకండ్స్? 60 సెకండ్స్. ఓకే, అప్పుడు 432 డివైడెడ్ బై 60 వేసుకోవాలి. అప్పుడు ఏమైంది? మినిట్స్లో కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ 7 minutes 12 seconds. చూద్దాం ఎలా ఇక్కడ 7 minutes ఎలా వచ్చిందో మనం డివిజన్ చేసుకోవాలి. 3లో 2 తీస్తే 1. ఈ రిమైండర్ ఏమో సెకండ్స్గా కన్వర్ట్ అవుతుంది. ఈ కోషంట్ ఏమో మినిట్స్లో కన్వర్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఎప్పుడు కలుస్తాయి అంటే ఏం రాయాలి? 7 minutes 12 secondsకి అవన్నీ మళ్ళీ ఒకేసారి లైట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ 7 o'clock ఇచ్చారు, ఎప్పుడు మళ్ళీ అగైన్ మీట్ అయ్యిద్ది అంటే 7కి మీట్ అయ్యిద్ది. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్, 3 tankers contain 403 liters, 434 liters, 465 liters of diesel respectively. 3 tankers ఉన్నాయంట. అవేంటంట? 403 అంట ఒకటేమో 434 అంట, ఒకటేమో 465 అంట. ఏమున్నాయి వీటిలో? డీజిల్స్ ఉన్నాయి. ఓకే, find the maximum capacity of a container that can measure the diesel of 3 container exact number of times. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డీజిల్ని మనం కొలవాలనుకోండి, ఏ లీటర్, ఫర్ ఎగ్జాంపుల్ 1 liter అయితే అన్నీ అయితే ఫిలప్ అయిపోతాయి. అదే 2 literలు అనుకోండి, ఇక్కడ ఏంటి 201 times లీటర్ అయిపోగా ఇంకా 1 liter మిగిలిపోయింది. ఇక్కడైతే సమానంగా ఫిల్ అయ్యిద్ది, ఇక్కడ 1 liter మిగిలిద్ది. అలా మిగలకూడదు, అన్ని ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏది అని అడుగుతున్నారు. మనం ఇలా అయితే ఏం చేసుకోవాలి? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టెప్ ప్రాబ్లమ్స్గా రాసుకుందాం. 1 tank contain diesel ఎంత? 403 liters. Another tanker contain diesel 434 liters. Other tanker container డీజిల్ ఎంత డీజిల్ ఉందంట? థర్డ్ దాంట్లో 465 liters. నెక్స్ట్, మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ కంటైనర్ దట్ క్యాన్ మెజర్ డీజిల్. దేంతో పెట్టి కొలిస్తే ఇది మొత్తం ఫిల్ అయ్యిద్ది. 403 ఏ టేబుల్లోనే చెక్ చేసుకుందాం. 434 465. చూడండి, వీటిని ఇలా చేస్తే ప్రైమ్ ఫ్యాక్టరైజేషను. నీకు లాంగ్ డివిజన్ మెథడ్లో హెచ్సిఎఫ్ అయితే ఈజీగా క్యాలిక్యులేట్ అయ్యిద్ది. మీకు ముందు ఏం చెప్పారంటే ఎగ్జాంపుల్స్లో
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాబట్టి నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తున్నా. తర్వాత మీకు లాంగ్ డివిజన్ మెథడ్లో ఈజీగా ఎలా చేయాలో చెప్పేద్దాం. చూడండి 403 ఏ టేబుల్లో పోయింది? చూడండి లాస్ట్లో 3 వచ్చింది కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా అయితే 2 టేబుల్లో చెక్ అవ్వదు, 4 టేబుల్లో అవ్వదు. నెక్స్ట్ 2 టేబుల్లో అవ్వకపోతే ఖచ్చితంగా ఏంటి 6 టేబుల్లో అవ్వదు. నెక్స్ట్ 3 టేబుల్ చెక్ చేద్దాం. 4 + 3 7 అంటే 3 టేబుల్ అవ్వదు. నెక్స్ట్ 9 టేబుల్ కూడా అవ్వదు. 03 లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేసుకుందాం 8 టేబుల్లో, అప్పుడు కూడా అవ్వదు. నెక్స్ట్ 11 అవ్వదు. 12 13 టేబుల్ అయింది. 13 3s 39 ఒక 1 3 అంటే 3 టైమ్స్ 1 టైం. ఓకే, నెక్స్ట్ 2 టేబుల్లో 4 2 టైమ్స్, 2 టేబుల్లో 3 1 టైం, ఇక్కడ 1 మిగిలిద్ది 1 4 17. మళ్ళీ 2 1 7 అంటే మొత్తం యాడ్ చేస్తే 10 వచ్చింది. 7 టేబుల్లో చూద్దాం. 7 టేబుల్లో 21 3 టైమ్స్, 7 టేబుల్లో 7 1 టైం. ఓకే, నెక్స్ట్ లాస్ట్లో 5 డిజిట్ వచ్చింది కాబట్టి 5 టేబుల్లో 46 దానికంటే చిన్నది 45 అంటే 9 టైమ్స్. ఇక్కడ 1 5 అంటే 3 టైమ్స్. 15 ఎన్ని టైమ్స్ పోయిద్ది 5 టేబుల్లో? 3 టైమ్స్. ఇక్కడ 9 3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 12 అంటే ఏ టేబుల్లో చెక్ అవుతుంది? 3 టేబుల్లో. 3 టేబుల్లో 9 3 టైమ్స్, 3 టేబుల్లో 3 1 టైం. ఇంకా ఇవేమి ఏ టేబుల్లో పోదు. అప్పుడు ఏం చేయాలి? 13 = 403 = 13 × 31. ఓకే, 434 = 2 × 7 × 31. 465 = 5 × 3 × 31. హెచ్ఎఫ్ ఏంటి? హెచ్ఎఫ్ = మనకేం తెలుసు? లీస్ట్ కామన్ నెంబర్. లీస్ట్ పవర్ ఏముంది? ఇవి అన్నిటికి కామన్గా ఏమున్నాయి? అన్నిట్లో 31 ఉంది, ఇక్కడ 31 ఉంది, ఇక్కడ 31. ఇప్పుడు ఆన్సర్ ఎంత? 31. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ కంటైనర్ = 31 లీటర్స్. ఓకే, నీకు ఇలా చెప్పాను కదా. నెక్స్ట్ లాంగ్ డివిజన్ మెథడ్లో ఎలా చేయాలో చెప్తాను. యూజింగ్ లాంగ్ డివిజన్ మెథడ్. చూడండి, ఏం లేదు, చాలా చాలా ఈజీ ఇదైతే. 3 నెంబర్స్ తీసుకున్నాం. ఫస్ట్ 2 నెంబర్స్ని తీసుకుందాం. ఇక్కడ 403 434 డివిజన్ చేయడమే. 403 ఎన్ని టైమ్స్ పోయిద్ది? 434 1 టైం పోయిద్ది. 4లో 3 తీస్తే 1 3 అలాగే వేసుకుందాం. నెక్స్ట్ 403 31 టేబుల్లో 403 ఎన్ని టైమ్స్ పోయిద్దో చెక్ చేయండి. 13 టైమ్స్. ఇక్కడ ఏమొస్తే 0కి ముందు ఏమొస్తే అదే కదా హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ = 31. 2 నెంబర్స్ ఇస్తే, బట్ ఇక్కడ ఇంకొక నెంబర్ కూడా ఇచ్చారు కదా, 3rd నెంబర్. అప్పుడు ఏం చేయాలి? ఈ 31ని దీంతో డివిజన్ చేయాలి. అప్పుడు 31 / 465.
31 ones 31, 6లో 1 తీస్తే 5, 4 - 3 1, హియర్ 5 దించుకుందాం. 31 టేబుల్లో 155 5 టైమ్స్, రిమైండర్ అంతా 0. ఎప్పుడు 0 వస్తే అది ఏమైంది? ఖచ్చితంగా హెచ్సిఎఫ్ అయింది. హెచ్సిఎఫ్ = 31. మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. బట్ మీకు అకాడమిక్ ఇయర్లో మాత్రం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మాత్రమే ఉంది. నేనైతే లాంగ్ డివిజన్ మెథడ్ కూడా చెప్పాను. ఇదైతే ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 6, 15 and 18 leaves remainder 5 in each case. ఇక్కడ చూడండి, ఈ నెంబర్స్ ఇచ్చారు. ఏంటి? 6, 15, 18 ఇచ్చారు కదా. వాటితో డివైడ్ చేస్తే మనకి అన్ని ప్రతిసారి ఏంటి 5 రిమైండర్ రావాలంట. అప్పుడు ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. ఓకే, 6, 15 and 18. చూడండి, 6, 15, 18 ఏ టేబుల్లో పోతే 3 ఒకే టేబుల్లో పోవాలని ఇంతకు ముందు నుంచే చెప్తున్నాను. అంటే 3 రాసుకోవాలి. 3 టేబుల్లో 6 2 times, 3 టేబుల్లో 15 5 times, 3 టేబుల్లో 18 6 times. చూడండి, ఈ 3 ఒకే టేబుల్లో పోతాయా? లేదు, పోవు. అప్పుడు ఏం చేయాలి? 2 తీసుకోవాలి. ఓకే, 2 టేబుల్లో చెక్ చేద్దాం. 2 టేబుల్లో 2 1 time, 2 టేబుల్లో 5 ఉండిద్దా? ఉండదు. బట్ అప్పుడు అలాగే సేమ్ యాస్టీస్గా రాసుకోవాలి. 2 టేబుల్లో 6 3 times. ఈ రెండు ఏంటి? ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఇంకా వదిలేయడమే, మనం ఏం చేయక్కర్లేదు. దేర్ఫోర్ ఎల్సిఎం = 3 × 2. 1 వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. ఎందుకు? ఇంటిలో ఏ నెంబర్తో 1 చేసినా సేమ్ నెంబర్ వచ్చింది కాబట్టి. 3 2s 6, 6 5s 30, 33s 90. మనకి ఆన్సర్ ఇక్కడ వరకు ఇస్తే 90. బట్ ఏమని చెప్పారు? లీవ్స్ రిమైండర్ 5 in each. ప్రతిసారి 5 రిమైండర్ వచ్చిద్దంట. ఇప్పుడు ఈ 90 ఉంది, 6 టేబుల్తో డివిజన్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. 15 టేబుల్లో డివిజిబుల్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? 0. ఈ 3 వాటితో చెక్ చేసిన ఆన్సర్ మనకి 90 వచ్చింది. ఇప్పుడు కానీ వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? 5 అన్ని టైమ్స్ రావాలంటున్నారు. అప్పుడు దేర్ఫోర్ రిక్వైర్డ్ నెంబర్, అప్పుడు 90 ప్లస్ వాళ్ళు ఏమి ఇచ్చారు? రిమైండర్ 5 అని ఇచ్చారు కాబట్టి 5 వేసుకోవాలి. 90 ఒక 5 ఎంత అయింది? 95. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుందాం. 95తో 6 టేబుల్తో చెక్ చేద్దాం. 6 టేబుల్లో 9 ఎన్ని టైమ్స్? 1 టైమ్. ఇక్కడ 35. 6 టేబుల్లో 35 ఉండిద్దా? ఉండదు. దానికంటే చిన్న నెంబర్ 30. ఎన్ని టైమ్స్? 6 5s. ఇక్కడ రిమైండర్ ఎంత? 5. ఇచ్చింది అదే కదా. 5 అన్ని టైమ్స్ రావాలన్నారు. ఈ 2 మిగతా 2తో చెక్ చేసిన ఆన్సర్ మనకి 5 వస్తుంది రిమైండర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 9th. Find the smallest 4-digit number which is divisible by 18, 24 and 32. ఇందాక 4th 5th క్వశ్చన్స్ కూడా సేమ్ ఇలాగే వచ్చాయి. ఇప్పుడు ఈ నెంబర్స్ ఇచ్చారు కదా, ఈ నెంబర్స్తో మనం డివిజన్ చేస్తే ఏమొచ్చిద్దో చెక్ చేద్దాం. నెంబర్స్ ఏమిచ్చారు? 18, 24, 32. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? ఎల్సిఎం చేసుకోవాలి. 18, 24, 32 ఏ టేబుల్లో పోతాయి? 3 ఒకే టేబుల్లో పోవాలి. దట్ ఈస్ ద రూల్. ఫస్ట్ చూడండి, 2 తీసుకుందాం. 2 టేబుల్లో 18 9 times, 2 టేబుల్లో 24 12 times, 2 టేబుల్లో 32 16 times. నెక్స్ట్ 9, 12, 16 3 ఒకే టేబుల్లో పోదు కాబట్టి 2 చెక్ చేసుకోవాలి. 2 చెక్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుందాం. 3 టేబుల్లో 9 3 times, 3 టేబుల్లో 12 4 times,
3 టేబుల్లో 16 వచ్చిద్దా? రాదు. అప్పుడు సేమ్ యాస్టీస్గా ఆ నెంబర్ని రాసేసుకోవాలి. నెక్స్ట్ 3, 4, 16 ఒకే టేబుల్లో పోతాయా? పోవు. అప్పుడు ఏం చేయాలి? 2 టేబుల్తో 2 టేబుల్లో 4 ఉండిద్ది. ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. 2 టేబుల్లో 16 8 టైమ్స్. మళ్ళీ 2 టేబుల్లో 2 1 టైం. 2 టేబుల్లో 8 4 టైమ్స్. ఇంకా ఇవి ఏ టేబుల్లో పోవు. ఓకే. Therefore, LCM is equal to 2 into 3 into 2 into 2 into 3 into 4. చూడండి, 2 3s 6, 6 2s 12, 12 2s 24, 24 3s 72, 72 4s 288. ఇది ఆన్సర్ కాదు. ఇది ఆన్సర్. వాడు ఏమిస్తే ఇది ఆన్సర్ అయ్యిద్ది? స్మాలెస్ట్ 3 డిజిట్ అయితే ఆన్సర్ అయ్యిద్ది. బట్ వాళ్ళు ఏమిచ్చారు? స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ అడిగారు. ఇదైతే 3 డిజిట్. అయితే 3 డిజిట్ని కనిపెట్టమంటే ఇది 3 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్. బట్ ఏం అడిగారు వాళ్ళు? స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. అంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ ఈ వచ్చిన ఆన్సర్కి మల్టిపుల్స్ రాయాలి. అంటే మల్టిపుల్స్ ఆఫ్ 288 ఏంటి? 288 2s ఎంత చూద్దాం. 576. నెక్స్ట్ 3s 864. నెక్స్ట్ 288 4s చూద్దాం. 11 5 2. ఇంకా 288 5s కూడా చెక్ చేసి ఇక్కడ రాయండి, నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ చూడండి, మనకి ఏమని అడిగారు? స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబరు ఈ టేబుల్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇక్కడే కదా. ఇది అనుకోండి స్మాలెస్ట్ కాదు, గ్రేటెస్ట్. ఓకే, గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్. ఇది గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్. బట్ ఇదేంటి? స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. ఇదే మనకు ఆన్సర్ కావాల్సింది కూడా ఇదే. దేర్ఫోర్ రిక్వైర్డ్ నెంబర్ ఏంటి? 1152. ఓకే. 10th క్వశ్చన్ ఏమిచ్చారు? ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. కొన్ని నెంబర్స్ ఇచ్చారు, 9 4 12 5 6 5. వీటికి ఎల్సిఎం చేయాలి. చేస్తే నీకు ఏదో ఒకటి అబ్జర్వ్ చేస్తావు. ఆ అబ్జర్వేషన్ ఏంటి అని మనకి చెప్పమన్నారు. ఫస్ట్ వీటి యొక్క ఫ్యాక్టర్స్ని రాసుకుందాం. అప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేసామో రాద్దాం. 9ని ఎలా రాసుకోవచ్చు? 3 into 3 రాసుకోవచ్చు. 4ని ఏమని రాసుకోవచ్చు? 2 into 2 రాసుకోవచ్చు. ఇంకేం రాయలేం. ఇది చూడండి, ఈ 12 5. 4 3s ఎంత? 12. అంటే 4ని ఏమని రాసుకోవచ్చు? 2 into 2. ఎందుకు అలా రాస్తున్నా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్నే రాయాలి, కాంపోజిట్ నెంబర్స్ని రాయకూడదు. ఇక్కడ 4 అనేది ఏంటి? కాంపోజిట్ నెంబర్. అందుకే ఏం రాయాలి? 2 into 2 రాయాలి. నెక్స్ట్ 5 అలాగే రాసుకోవాలి. 6 అంటే 3 into 2. 5 అలాగే రాసుకోవాలి. 15 అంటే ఏ టేబుల్? ఎలా రాసుకోవచ్చు? 5 3s. 4 అంటే 2 2s. ఇప్పుడు ఎల్సిఎం వీటికి ఎంత? దీన్ని ఏం రాసుకో? 3 square, దీన్ని 2 square. దీన్ని 2 square into 3. ఇది 5. ఇక్కడ సేమ్ 3 power 1 2 power 1 5 power 1. ఈ సేమ్ ఉంటే అలా పవర్ 1 పెట్టేసుకోవడమే. ఇక్కడ 2 square. ఎల్సిఎం అంటే ఏంటి?
హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇందులో హైయెస్ట్ ఏంటి 3 స్క్వేర్. రిమైనింగ్ నెంబర్స్ 3 స్క్వేర్ 9 × 4 9 4s. ఆన్సర్ ఇక్కడ ఎంత 36. ఇక్కడ చూద్దాం ఎల్సిఎం. హైయెస్ట్ 2 స్క్వేర్ 3 5. రిమైనింగ్ ఏంటి 3 5 రిమైనింగ్. హైయెస్ట్ పవర్ ఎంత 2 స్క్వేర్. 4 3s 12 12 5s 60. ఆన్సర్ ఎంత 60. 6 5 ఎల్సిఎం. 3 హైయెస్ట్ పవర్ అన్న రిమైనింగ్ 1 అన్న 3లే ఉన్నాయి. అన్నీ 3 పవర్ 1 2 పవర్ 1 5 పవర్ 1 అంటే సేమ్ యాస్టీస్గా రాసుకోవాలి. 6 5s 30. ఇక్కడ ఎల్సిఎం ఎంత 5 × 3 × 2 స్క్వేర్. 5 3s 15 15 4s 60. ఎక్కడ వరకు అయితే అర్థమైంది. ఇక్కడ అన్నిటిలో ఏముంది 3 అనేది కామన్గా ఉంది. హియర్ ఇన్ ఈచ్ కేస్ ఎల్సిఎం ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. ప్రతి దాంట్లో ఏముంది ఎల్సిఎం 3 ఉంది. ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 3 ఇక్కడ 3 ఇక్కడ కూడా 3 ఉంది. ఓకే. ఎస్ ఇన్ ఈచ్ కేస్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఎల్సిఎం అంటే ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఈ ఇంటూ ప్రొడక్ట్ చేస్తే చూడండి ఈ రెండు ఏంటి ఏ కామన్గా ఏమీ లేకపోతే 9 × 4 36. ఈ రెండింటికి కామన్గా ఏముందా లేదు. అంటే 12 × 5 అదే కదా వాటి యొక్క ఎల్సిఎం అయింది. సేమ్ అదే ఇక్కడ నేను రాశాను. ఓకే అండర్స్టాండ్. నెక్స్ట్ 11th క్వశ్చన్. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ అదర్. చూడండి ఇక్కడ కొన్ని ఇచ్చారు 5 26 18 12 48 9 45. ఒక నెంబర్కి ఇంకొకటి ఫ్యాక్టర్ అయింది. 20కి 5 ఫ్యాక్టరే కదా, 18కి 6 ఫ్యాక్టరే కదా. నువ్వు ఏం అబ్జర్వ్ చేసావు? ఇప్పుడు 2 టేబుల్లో హైయెస్ట్ ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా దానికి ఫ్యాక్టర్ అయ్యిద్ది. ఓకే. నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలాంటివి ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇక్కడ ఒక 30 ఉంది. అప్పుడు ఏంటి మనం ఆన్సర్ చేయకుండా క్యాలిక్యులేట్ చేయకుండా ఫ్యాక్టర్ ఏంటి 30కి 5 అని రాసేయడమే. ఓకే. మనం లిటరల్గా ప్రూవ్ చేద్దాం. ఈ 5 20 చూద్దాం. 5 టేబుల్లో 5 అంటే 5 టేబుల్లో 20 4 టైమ్స్. ఎల్సిఎం ఎంత 5 × 4 ఎంత 20. ఇక్కడ చూడండి 6 18. ఏ టేబుల్ 3 టేబుల్ 2 టైమ్స్. 3 టేబుల్లో 18 6 టైమ్స్. ఈ రెండు ఏ టేబుల్లోనే పోతాయా? పోతాయి. 2 టేబుల్లో 1 టైమ్ 3 టైమ్. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 3 × 2 × 3. 3 2s 6 6 3s 18. నెక్స్ట్ 12 48. ఎప్పుడైనా నేనేం చెప్పాను ఖచ్చితంగా ఎల్సిఎం తీసుకోవాలంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్నే స్టార్ట్ చేయాలి, కాంపోజిట్ నెంబర్స్ స్టార్ట్ చేయకూడదు. 12 48 కనబడంగానే 12 అని వేసేయకూడదు. చిన్న వాటికైతే ఆన్సర్ అయితే వచ్చేసిద్దేమో కానీ కోర్స్ పెద్ద పెద్ద సమ్స్ అలాంటి చేసేటప్పుడు మాత్రం ఆన్సర్ రాంగ్ అయ్యే అవకాశం అనేది ఉండిద్ది. ఇక్కడ 3 టేబుల్లో 12 4 టైమ్స్. 3 టేబుల్లో 48 16 టైమ్స్. నెక్స్ట్ 4 16 ఏ టేబుల్లో పోయిద్ది? 2 టేబుల్లో 2 టైమ్స్. 16 8 టైమ్స్.
నెక్స్ట్ 2 టేబుల్లో 2 1 time, 2 టేబుల్లో 8 4 times. Therefore, LCM is equal to 3 into 2 into 2 into 4. 3 2s are 6, 6 2s are 12, 12 4s are 48. నెక్స్ట్ 9 45. ఏ టేబుల్లో పోయింది? 3 టేబుల్లో. 3 టేబుల్లో 9 3 times, 3 టేబుల్లో 45 15 times. నెక్స్ట్ 3 15 3 టేబుల్లో. 3 టేబుల్లో 3 1 time, 3 టేబుల్లో 15 5 times. Therefore, LCM is equal to 3 into 3 into 5. 9 5s are 45. నువ్వేం అబ్జర్వ్ చేసావు చూడండి, 2 నెంబర్స్ ఇస్తే హైయెస్ట్ పవర్ ఏది ఉంటే అదే ఎల్సిఎం అయింది. ఓకే, మనం దాన్ని ఎలా రాసుకోవాలి ఇంగ్లీష్లో చూద్దాం. ద ఎల్సిఎం ఆఫ్ గివెన్ నెంబర్స్ ఇన్ ఈచ్ కేస్ larger of 2. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే మీకు క్లారిటీగా అర్థమైద్ది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.